తమిళలో చూసే ఉంటారు. బిగ్ బాస్ ఓటీటీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు? నేను చెప్పే ఈ పేర్లు 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. వీళ్ళే బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ 2కి రాబోతున్నారు. లాస్ట్ టైం ఓటీటీ జరిగినప్పుడు మరీ అటర్ ఫ్లాప్ షో కాకుండా ఒక యావరేజ్ రేటింగ్ అయితే సొంతం చేసుకుంది ఓటీటీ. కానీ ఈసారి అంతకు మించి ప్లాన్ చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 అనేది బీభత్సమైన హిట్ అయిపోయింది. అమర్దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఇంకా కొంతమంది మంచి మంచి కంటెస్టెంట్స్ వల్ల, చాలా కాంట్రవర్సీల వల్ల బిగ్ బాస్ సీజన్ 7 అనేది బీభత్సమైన హిట్ అయిపోయింది. దాంట్లో నో డౌట్. ఆ హిట్ని దీనికి ఉపయోగించుకోవాలని ఎక్స్ కంటెస్టెంట్స్ని 6 to 8 మెంబర్స్ని ఎక్స్ కంటెస్టెంట్స్ని నాన్ స్టాప్లోకి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఏంటి, ఎవరెవరు రాబోతున్నారు? బిగ్ బాస్ సీజన్ 7 నుంచి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది బిగ్ బాస్ ఓటీటీలోకి. సో ఈసారి ఓటీటీ మాత్రం దద్దరిల్లబోతుంది. అండ్ కంటెస్టెంట్స్ కూడా ఒక డిఫరెంట్ కేటగిరీస్ నుంచి కంటెస్టెంట్స్ని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు ఏంటనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. సో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కంటెస్టెంట్ రతికా రోజ్. రతికా రోజ్ని ఎందుకురా నాయన బస్ ఓటీటీలో కూడా అవసరం అని అంటే, షో రేటింగ్ పెంచడానికి ఎలాంటి కంటెస్టెంట్స్నైనా వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో అది ఎక్స్ కంటెస్టెంట్స్ ఎన్నిసార్లు వచ్చినా కానీ వాళ్ళకి అవసరం లేదు. షోని ఎలాగైనా హిట్ చేయాలన్న ఇంటెన్షన్లో డెఫినెట్గా మంచి కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ని డెఫినెట్గా తీసుకునే ఛాన్సెస్ ఉంది. అందులో రతికా రోజ్ని కూడా కంటెస్టెంట్గా సెలెక్షన్ అయిపోయింది, కంటెస్టెంట్గా ఫైనలైజ్ అయింది రతికా రోజ్. నెక్స్ట్ పోతే రోహన్ సూర్య కూనం రెడ్డి. ఈయన ఒక యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో పల్లవి ప్రశాంత్ ఏ విధంగానైతే రైతు అనే ఒక ట్యాగ్ తోటి బిగ్ బాస్లోకి వచ్చాడో, అదే రైతు పని చేసుకుంటూ సెలబ్రిటీగా ఎదిగి చాలా సినిమాలలో ఈయన యాక్ట్ చేస్తూ ఉన్నాడు. వాల్తేరు వీరయ్య నిన్న మొన్న రిలీజ్ అయిన అది ఆమరానో ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంది. సో ఆ సినిమాలో కూడా ఈయన యాక్ట్ చేశాడు, చాలా సినిమాలలో యాక్ట్ చేశాడు. అండ్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సెలబ్రిటీగా ఎదిగి సినిమాలలో నిలదొక్కుని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మోస్ట్ పాపులర్ క్యాండిడేటు ఈ రోహన్ సూర్య రెడ్డి. సో ఈయన కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి రాబోతున్నాడు. నెక్స్ట్ పోతే గీతూ రాయల్. గీతూ రాయల్ మనందరికీ తెలుసు, ఒక బీభత్సమైన కాంట్రవర్సీ క్రియేట్ చేసిన, హైప్ క్రియేట్ చేసిన క్యాండిడేటు. గీతూ రాయల్ ఒక సెన్సేషనల్ కంటెస్టెంట్ ఫర్ ద బిగ్ బాస్ అనేది అందరికీ తెలుసు. అండ్ బిగ్ బాస్ సీజన్ 7లో హోస్టింగ్ కూడా మనం అందరం చూసాం. ఇంటర్వ్యూలు, ఎగ్జిట్ ఇంటర్వ్యూలు చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత హిట్టో అండ్ బజ్ ఇంటర్వ్యూస్ కూడా అంతే హిట్ అయినాయి, మనందరికీ తెలుసు అది. సో బిగ్ బాస్ సీజన్ 7లోకి గీతూ రాయల్ని కూడా తీసుకుంటా ఉన్నారు. గీతూ రాయల్ని తీసుకుంటే ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. అండ్ గీతూ రాయల్ అనే ఒక కంటెస్టెంట్, ఒక యూనిక్ కంటెస్టెంట్. ఆవిడ డెసిషన్స్ కూడా యూనిక్ డెసిషన్స్. డెఫినెట్గా తనను తీసుకోవాలన్న ఉద్దేశంలో గీతూ రాయల్ సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పోతే నయని పావని. నయని పావని మనందరికీ తెలుసు. నయని పావని వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చి వెంటనే ఒకటే వారంలో వెళ్ళిపోయిన కంటెస్టెంట్. సో నయని పావని కూడా ఉన్న ఒక వారం అయినా కానీ గేమ్స్ చాలా చక్కగా ఆడింది. అండ్ తన అపియరెన్స్ కానీ, తన మాట తీరు కానీ చాలా బాగుంది అనిపించింది. కొంతమంది ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చింది, కనెక్ట్ అయింది. సో కాబట్టి నయని పావని కూడా మరో ఛాన్స్ ఇవ్వాలని నయని పావని కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్లో సెలెక్షన్ అయిపోయింది. ఈవిడ కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్కి రాబోతుంది. నెక్స్ట్ పోతే బర్రెలెక్క శిరీష అనే ఒక యూట్యూబర్ ఉంది, మన అందరికీ తెలుసు. లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు బీభత్సమైన ట్రెండింగ్లోకి వచ్చి యూట్యూబ్ని షేక్ చేసి పడేసిన ఒక యూట్యూబర్. సో ఈవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసింది అండ్ ఇప్పుడు ఎంపీ కూడా మల్కాజిరి నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఈవిడని తీసుకుంటే ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది అండ్ జనాలలో ఒక హైప్ వస్తుంది. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఒక కంటెస్టెంట్ని తీసుకున్నారని ఇది వస్తుంది అన్న ఇంటెన్షన్లో బర్రెలెక్క శిరీషను సెలెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ పల్లవి ప్రశాంత్కి వచ్చిన హైపు, పల్లవి ప్రశాంత్ తీసుకొచ్చిన హైపు బర్రెలెక్క శిరీష అనే అమ్మాయి తీసుకొస్తుందా లేదా వేరే కంటెస్టెంట్ని ఎవరైనా చూడాలా అన్న ఇంటెన్షన్లోనైతే కొంచెం 1% డౌట్లో ఉన్నారు. కానీ బర్రెలెక్క శిరీషకు మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది, తను కూడా ఓకే అని చెప్పేసింది. సో ఈవిడ కూడా ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ పోతే మోడల్ అండ్ డాక్టర్ రవితేజ. ఈయన ఒక మోడల్ అండ్ డాక్టర్. మన గౌతమ్ కృష్ణ ఎలాగైతే ఒక కంటెస్టెంట్ వచ్చాడో అలాంటి కంటెస్టెంట్ రవితేజ. సో ఈయన కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి రాబోతున్నాడు. ఈయన కూడా కన్ఫర్మ్ అయిపోయినాడు. సో ఈయన వస్తే ఎట్లా ఉంటుంది, ఒక కంటెస్టెంట్, కొత్త కంటెస్టెంట్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్, తెలిసిన ఫేసెస్ వస్తే చాలామంది ఆ ఆడియన్స్
నిరాశపడుతూ ఉన్నారు. ఎందుకంటే అందరూ సీరియల్ వాళ్ళని తీసుకున్నారని లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది. సో అలాంటి ఇష్యూ జరగకుండా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఈయనను తీసుకున్నారు. నెక్స్ట్ పోతే బోలే షావలి ఎంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అంటే మనందరికీ తెలుసు. ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ 7లో బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ చేశాడు. బిగ్ బాస్ ఓటీటీకి కావాల్సింది మెయిన్గా ఎంటర్టైన్మెంటే అండ్ కాంట్రవర్సీ. సో ఇలాంటి కాంట్రవర్సీ ఉంటే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్సు టీవీలో చూసినంతగా ఆన్లైన్లో చూస్తారా అని అంటే శివాజీ లాంటి కంటెస్టెంట్ ఉండి, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్ ఉండి, అమర్దీప్ లాంటి కంటెస్టెంట్, సో వీళ్ళందరూ ఉండబట్టి బిగ్ బాస్ సీజన్ 7 అనేది చాలా బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. సో అలాంటి బిగ్గెస్ట్ హిట్ కావాలనంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కొంతమంది కంటెస్టెంట్స్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉండాలి అని వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే బోలే షావలిని సెలెక్ట్ చేశారు. బోలే షావలి ఉంటే ఎట్లా ఉంటుంది షో అనేది కామెంట్ చేయండి. నాకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది, కొంచెమేం కాదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా బోలే షావలి వస్తాయి. నెక్స్ట్ పోతే కుమారి ఆంటీ వస్తుందని చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు. యూట్యూబ్లో రచ్చ నడుస్తూ ఉంది. కంటెస్టెంట్స్ ఫొటోస్ పెట్టేసి కుమారి ఆంటీ వస్తుంది, కుమారి ఆంటీ కన్ఫర్మ్ అయిపోయింది, కుమారి ఆంటీ బిగ్ బాస్కి వస్తుంది, వస్తే ఎట్లా ఉంటుంది, కుమారి ఆంటీ విన్ అయిపోతుంది అన్నట్టుగా చాలా యూట్యూబ్లో వ్యూస్ కోసం చాలా పెడతా ఉన్నారు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే కుమారి ఆంటీ తీసుకునే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఆవిడ బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, వంటలు చేస్తుందా? వంటలు తప్ప ఆవిడకి ఏం చేయలేదు కాబట్టి సో ఆవిడని ఎందుకు తీసుకుంటారు? అసలు చెప్పేవాడికైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఆవిడని తీసుకొని బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో అండ్ అదొక రియాలిటీ షో. దాంట్లో గేమ్స్ ఆడాల్సి వస్తుంది. సో అట్లా అయితే మరి మన ఎవరు షకీల గారు ఏం ఆడారు? షకీల గారిని తీసుకోలేదా? ఈవిడ కంటే ఆవిడ ఏజ్డ్ కదా, ఆవిడని తీసుకొని మాత్రం ఆవిడే ఎంటర్టైన్ చేసింది, ఆవిడే గేమ్స్ ఆడింది అని అంటే ఆవిడ సెలబ్రిటీ. ఆల్రెడీ ఆవిడ వేరే లాంగ్వేజెస్ బిగ్ బాస్లలోకి వెళ్ళిన కంటెస్టెంట్. సో ఆ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కేవలం ఆవిడని తీసుకున్నారు తప్ప వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ని. సో ఆవిడేదో గేమ్స్ ఆడుతుంది లేదా ఎంటర్టైన్ చేస్తుంది అన్న ఉద్దేశం అయితే కాదు. కానీ కుమారి ఆంటీని తీసుకోవడానికి అంత పెద్ద రీజన్స్ ఏముంటాయి? వీళ్ళకంటే బెస్ట్ కంటెస్టెంట్స్ ఇంకా లేరా? వీళ్ళకంటే కుమారి ఆంటీ కంటే పాపులర్ మెటీరియల్ మన సొసైటీలో లేదా అని వాళ్ళు ఎందుకు ఆలోచించరు? కుమారి ఆంటీని తీసుకునే ప్రసక్తి అయితే అసలే లేదు. ఒకవేళ కుమారి ఆంటీని తీసుకోవాల్సి వస్తే తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని అంటే వంట తప్ప ఏముండదు అక్కడ. చికెన్ ఫ్రై, లివర్ ఫ్రైలు ఇవి తప్ప ఏముండదు. ఈవిడ వంట చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా కూడా బాగానే ఉంటుంది అనుకో. కానీ కుమారి ఆంటీ ఫ్యాన్స్ ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 100% నిరాశే. ఎందుకంటే కుమారి ఆంటీని తీసుకునే ఛాన్సెస్ అస్సలు లేదు, 0% ఛాన్సెస్. నెక్స్ట్ పోతే ఎక్స్ప్రెస్ హరి అని ఒక కామెడియన్ ఉంటాడు. ఆయన పటాస్, మన శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ వీటిలలో కామెడీ షోలు చేశాడు. ఎక్స్ప్రెస్ హరి అందరికీ తెలుసు. సో ఈయన కామెడీ బాగా చేస్తూ ఉంటాడు అండ్ ఒక యంగ్స్టర్. సో కామెడీ కోసమైనా ఒక జబర్దస్త్ నుంచి ఒక కంటెస్టెంట్ని తీసుకోవాలన్న ఉద్దేశంలో ఈసారి ఎక్స్ప్రెస్ హరిని నాన్ స్టాప్లోకి తీసుకుంటా ఉన్నారు. ఈయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంటే బిగ్ బాస్ ఓటీటీలో ఈయన రాబోతున్నాడు. నెక్స్ట్ పోతే యాంకర్ ధనుష్ మనందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా సీజన్ 7లో వస్తాడని బజ్ నడిచింది, కానీ యాంకర్ ధనుష్ రాలేదు. కానీ ఈసారి గీతు రాయల్ ఫ్రెండ్ తను అండ్ అమర్దీప్ కూడా చాలా క్లోజు. సో ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది యాంకర్ కేటగిరీ నుంచి. సో యాంకర్ ధనుష్ కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. సో ఈ 10 మెంబర్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఓటీటీకి కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా 3 to 4 మెంబర్స్ మాత్రమే ఇంకా కన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫైనలైజ్డ్ లిస్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.